పశ్చిమాసియాలో యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య ప్రత్యక్ష దాడులు మొదలయ్యాయి. హర్మోజ్ జలసంధి సమీపంలో సోమవారం అమెరికాకు చెందిన అపాచీ హెలికాప్టర్ కూల్చివేతకు ప్రతీకారంగా బుధవారం తెల్లవారుజామున అమెరికా వైమానిక దళం ఇరాన్పై విరుచుకుపడింది. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలతో ఇరాన్ భూభాగంలోని సైనిక రక్షణ వ్యవస్థలపై క్షిపణుల వర్షం కురిపించింది. దీనికి ప్రతిచర్యగా ఇరాన్ కూడా బహ్రెయిన్లోని అమెరికా 5వ నావికాదళం సహా పశ్చిమాసియాలోని యుఎస్ సైనిక స్థావరాలపై డ్రోన్లు, మిస్సైళ్లతో ఎదురుదాడికి దిగింది. దీంతో గల్ఫ్ తీర ప్రాంతం అంతా సైరన్ల మోతతో అట్టుడుకుతోంది. తాజా యుద్ధ పరిణామాలతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికా సైన్యానికి చెందిన అపాచీ హెలికాప్టర్ కూల్చివేతను తీవ్రంగా పరిగణించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు గట్టి బుద్ధి చెప్పాలని ఆదేశించారు. ట్రంప్ ఆదేశాలతో రంగంలోకి దిగిన యుఎస్ సెంట్రల్ కమాండ్ మిడిల్ ఈస్ట్ కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఇరాన్ లక్ష్యాలపై దాడులను ప్రారంభించింది. అమెరికా ఎయిర్ ఫోర్స్, నావీ యుద్ధ విమానాలు హార్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్లు, సర్వైలెన్స్ రాడార్ కేంద్రాలను నాశనం చేశాయి. అమెరికా దాడుల తీవ్రతకు ఇరాన్ పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాలు దద్దరిల్లాయి. ముఖ్యంగా సిరిక్ నగరం, అలాగే వ్యూహాత్మకమైన క్వెష్మ్ దీవిలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ అధికారికంగా ప్రకటించింది. తీర ప్రాంత నగరాల్లో బాంబుల మోత, ఎయిర్ డిఫెన్స్ సైరన్లతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అమెరికా దాడి చేసిన కొద్దిసేపటికే ఇరాన్ సైన్యం కూడా ఊహించని రీతిలో ఎదురు దాడికి దిగింది. బహ్రెయిన్లో ఉన్న అమెరికా నౌకాదళ ప్రధాన కేంద్రం 5th ఫ్లీట్ లక్ష్యంగా ఇరాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దీంతో బహ్రెయిన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా వార్నింగ్ సైరన్లను యాక్టివేట్ చేసింది. జోర్డాన్ సహా మిడిల్ ఈస్ట్లోని తమ బేస్లపై ఇరాన్ 21 దాడులు చేసిందని వస్తున్న వార్తలను సెంట్కామ్ తోసిపుచ్చింది. అయితే ఇరాన్ ప్రయోగించిన అత్యధిక మిసైళ్లు, డ్రోన్లను అమెరికా రక్షణ వ్యవస్థలు గాల్లోనే కూల్చివేసినట్లు పెంటగాన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతానికి అమెరికా సైనికులకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేశాయి. ఈ దాడులపై ఇరు దేశాల అధినేతలు సోషల్ మీడియా ద్వారా తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తమ హెలికాప్టర్పై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోక తప్పదని ట్రంప్ స్పష్టం చేయగా, అమెరికా చేసిన ఏ దాడిని, బెదిరింపును ఇరాన్ వదిలిపెట్టదని, ఖచ్చితంగా సమాధానం చెప్తామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి హెచ్చరించారు. తాము సోమవారం ఎలాంటి దాడి చేయలేదని ఇరాన్ మిలిటరీ చెప్తున్నప్పటికీ అమెరికా మాత్రం ఇరాన్దే బాధ్యతని గట్టిగా నమ్ముతోంది. మరోవైపు లెబనాన్లోని టైర్ నగరంలో ఇజ్రాయెల్ జరిపిన భారీ దాడుల్లో 8 మంది మరణించటంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. లెబనాన్ వేదికగా అమెరికా, ఇజ్రాయెల్ కూటమి ఇరాన్తో జరుపుతున్న ఈ పరోక్ష యుద్ధం ఇప్పుడు ప్రత్యక్ష పోరుగా మారింది. ఇరు దేశాల మధ్య అణు కార్యక్రమం, హార్ముజ్ జలసంధి పునరుద్ధరణపై చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెప్తున్న తరుణంలో ఈ ఘర్షణ జరిగింది. హార్ముజ్ జలసంధి ప్రమాదంలో పడటంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధరలు ఒక్కసారిగా బ్యారెల్కు $92 మార్క్ను దాటి దూసుకుపోతున్నాయి. అమెరికా తదుపరి చర్యలపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.